Subscribe to Color Frames. గత సీజన్ ఐపీఎల్ కు ముందు ముంబై యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. 5 సార్లు జట్టును ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్ పదవి నుంచి తొలగించి గుజరాత్ నుంచి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ టోర్నీని దారుణంగా ముగించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇది కాక చివరి మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు హార్దిక్ నిషేధానికి గురయ్యాడు. స్లో ఓవర్ రేటును కొనసాగించినందుకు అతనికి ఒక మ్యాచ్ పై జరిమానా విధించారు. అయితే ఆ నిషేధం వచ్చే సీజన్ పై పడనుంది. అంటే వచ్చే సీజన్ తొలి మ్యాచ్ కు హార్దిక్ అందుబాటులో ఉండడు. నిజానికి గత సీజన్ లో ముంబై తన చివరి మ్యాచ్ లో హార్దిక్ నిషేధానికి గురయ్యాడు. ఇంకో మ్యాచ్ మిగిలి ఉంటే నిషేధం గత సీజన్ లోనే పూర్తి అయ్యేది. కానీ అదే చివరి మ్యాచ్ కావడంతో వచ్చే సీజన్ లో తొలి మ్యాచ్ లో హార్దిక్ పై వేటు పడనుంది. ఈ పరిస్థితిలో ముంబై ఇండియన్స్ ప్రారంభ మ్యాచ్ లో హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇటీవల రీటెన్షన్ లో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాతో పాటు జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మలను ఉంచుకుంది. బుమ్రాకు 18 కోట్లు ఆఫర్ చేసింది. హార్దిక్, సూర్య, రోహిత్ లను 16 కోట్లకు ఉంచుకుంది. 8 కోట్లతో తిలక్ వర్మను రిటైన్ చేసుకుంది. ముంబై జట్టుకు ఇప్పుడు ఒక ఆర్టీఎం కార్డు మిగిలి ఉంది. అది అన్క్యాప్డ్ ప్లేయర్ ను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. సో మొత్తంగా ముంబై 45 కోట్ల రూపాయలతో వేలంలోకి ప్రవేశించనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.